టీమిండియా టీ20 కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ తన తొలి పరీక్షకు సిద్ధమయ్యాడు. అతని సారథ్యంలోనే భారత జట్టు శ్రీలంకతో 3 మ్యాచ్ల టీ20 సిరీస్లో తలపడనుంది. ఈ సిరీస్లో భాగంగా తొలి టీ20 జూలై 27న పల్లెకల వేదిక జరగనుంది. తొలి టీ20కి ముందు భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ విలేకరుల సమావేశంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా భారత వన్డే కెప్టెన్ రోహిత్ శర్మపై సూర్య ప్రశంసల వర్షం కురిపించాడు. కెప్టెన్ గా రోహిత్ శర్మ తనకు ఎంతో ఆదర్శమని సూర్య తెలిపాడు. కాగా రోహిత్ పొట్టి ఫార్మాట్లకు వీడ్కోలు పలకడంతో భారత టీ20 జట్టు పగ్గాలు సూర్య చేపట్టాడు. హార్దిక్ పాండ్యాని కాదని సూర్యని కెప్టెన్ గా బీసీసీఐ నియమించింది. 2014 నుంచి రోహిత్ శర్మతో కలిసి ఆడుతున్నాను. అతడితో నా జర్నీ దాదాపుగా 10 ఏళ్లు పూర్తయింది. నేను అతడి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. ముఖ్యంగా కెప్టెన్ అంటే ఎలా ఉండాలో రోహిత్ని చూసే నేర్చుకున్నాను. రోహిత్ ఒక అద్భుతమైన నాయకుడు. రోహిత్ లాంటి కెప్టెన్ నేను ఎప్పటి వరకు చూడలేదు. అతడి కెప్టెన్సీ నాలాంటి ఎంతో మందికి ఆదర్శం. ప్రస్తుత జట్టులో పెద్దగా ఏ మార్పు చేయలేదు. కెప్టెన్స్లో మాత్రమే మార్పు వచ్చింది. రోహిత్ అడుగుజాడల్లోనే నడిచేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నానని ప్రీ మ్యాచ్ కాన్ఫరెన్స్లో సూర్యకుమార్ పేర్కొన్నాడు. కాగా విరాట్ కోహ్లీ సారథ్యంలో కూడా సూర్య ఆడినప్పటికీ అతని పేరును ప్రస్తావించకపోవడం గమనార్హం. ఇదిలా ఉండగా శ్రీలంక పర్యటన తర్వాత భారత జట్టు బంగ్లాదేశ్కు వెళ్లనుంది. ఈ టూర్లో భాగంగా టీమిండియా ఆతిథ్య బంగ్లాతో 3 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను ఆడనుంది. అయితే ఈ సిరీస్కు ముందు బీసీసీఐ ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. టెస్ట్ క్రికెట్లో టీమిండియా వైస్ కెప్టెన్ గా స్టార్ బ్యాటర్ శుభ్మన్ గిల్ను నియమించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే టీ20లు, వన్డేల్లో భారత జట్టు వైస్ కెప్టెన్సీ పగ్గాలను గిల్కు బీసీసీఐ అప్పగించిన సంగతి తెలిసిందే. అయితే అన్ని ఫార్మాట్లలోనూ టీమిండియా వైస్ కెప్టెన్సీ బాధ్యతలను గిల్కు అప్పగించే దిశగా భారత క్రికెట్ బోర్డు అడుగులు వేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే టెస్టుల్లో భారత వైస్ కెప్టెన్ గా ఉన్న స్పీడ్ స్టార్ బుమ్రాను తప్పించి గిల్ను రోహిత్ శర్మ డిప్యూటీగా నియమించాలని బోర్డు భావిస్తుందట. ఇక శ్రీలంకతో టీ20 సిరీస్ నుంచి భారత వైట్ బాల్ వైస్ కెప్టెన్ గా గిల్ ప్రయాణం ప్రారంభం కానుంది. స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాపై వేటు వేసి మరీ వైస్ కెప్టెన్సీ బాధ్యతలను బీసీసీఐ గిల్కు అప్పగించింది. అదేవిధంగా కెప్టెన్ గా కూడా గిల్ ఆకట్టుకున్నాడు. అతని సారథ్యంలోనే జింబాబ్వేతో టీ20 సిరీస్ ను భారత్ 4-1 తేడాతో సొంతం చేసుకుంది. కాగా శుభ్మన్ గిల్ ప్రస్తుతం ఐపీఎల్లో గుజరాత్ టైటన్స్ కు సారథ్యం వహిస్తున్నాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ముఖ్యంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.